హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిసెస్ శారదా మహేష్. పుట్టబోయే బేబీ కోసం ఆముదం వండుతున్నాం ఇంట్లో. ఫస్ట్ 1 ఇయర్ వరకు ఆముదమే యూస్ చేస్తాను బేబీ హెయిర్కి. ఫస్ట్ బేబీకి కూడా ఇలానే ఇంట్లోనే వండుకున్నాం ఆముదము. ఇంట్లో చేసుకునే ఛాన్స్ ఉన్నప్పుడు ఇంకా బయట కొనడం ఎందుకని ఈసారి కూడా ఇంట్లోనే వండుకుంటున్నామని ప్రిపేర్ చేస్తున్నాం అంతా. ఏంటివి అవి? ఆందేలా? ఎవరు చెప్పినారు నీకు అవి ఆందేలని? ముందు రోజు ఆముదాలకి పొట్టు ఎక్కువగా ఉంటే తీసేసి మంచిగా ఆరబెట్టేసుకున్నాం. ఫుల్ వర్షం ఆ రోజు నైట్. ఇంకా మార్నింగ్ తగ్గదేమో అనుకున్నాము. మా కోసమే తగ్గిపోయింది వర్షము. ఇంకా అర్లీ మార్నింగే ఇంకా స్టార్ట్ చేసేసామన్నమాట. అంత ఈజీ ఏం కాదు ఆముదం ప్రిపేర్ చేయడం. జాగ్రత్తగా వండుకోవాలి. దోరగా వేయగల మంట ఎక్కువ పోతా ఉంది. పాలు తాగినావా? ఎన్ని తాగినావు? ఎన్ని గ్లాసులు తాగినావు అయితే? అన్ని తాగావా? ఇంకా కొన్ని తాగినావు అంతే. పాలు తాగాలి కదా. అప్పుడే వాసన వస్తున్నాయి బా. వాసన వస్తాయి. అమ్మో పాముంది. చూడు పాము, చూడు పాము. ఏయ్ పట్టుకోకే. ఆముదాలు మంచిగా వేగాలి. దాని తర్వాత జొన్నలు వేయించారు. అవి ఎందుకు ఆముదాలలో కలుపుతున్నారో నాకైతే అసలు తెలియదు. ఇంట్లో వాళ్ళని అడిగితే ముందు పెద్దవాళ్ళు కూడా ఇలానే జొన్నలు వేయించి ఆముదాలలో కలిపి తర్వాత దంచేవాళ్ళంట. సో వీళ్ళు కూడా అదే ఫాలో అవుతున్నారు. బట్ రీజన్ ఏంటో తెలియదు. నువ్వు తీలేవులే నాళ్ళు. నీళ్ళు రోలు కడిగి నీళ్ళు దాంట్లో వేసినారా? దంచిన దాంట్లో కొంచెం తీసి పక్కన చెరువులో వేసినారా? సరిపోలేదేమో. కాఫీ ఉన్నట్టుంది. కాఫీ కాఫీ ఉడికినట్టు ఉడుకుతుంది. ఇంకా కొంచెం సేపు ఉంటే వచ్చేస్తుంది కదా. ఎప్పుడు మార్నింగ్ 5:30, 6కి అలా స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ 3 అయ్యింది. అంత ఈజీ ఏం కాదు ఆముదం ప్రిపేర్ అవ్వడానికి. చాలా టైం తీసుకుంటుంది. ఇలా ఆముదం వండడానికి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అందరూ వాళ్ళ డ్రెస్ నుంచి ఒక దారం పోగుని తీసివేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారో మాత్రం తెలియదు. అడిగితే మాత్రం దిష్టి తగలకుండా అని చెప్తున్నారు. దారము ఇదిగో తీసుకో, వేసేసి వద్దాం దా. గట్టి పట్టుకున్నావా? డ్రెస్ దించుమా. బాగా గట్టి పట్టుకో.
ಇನ್ನೊಂದು ಬಡಿಮ್ಮ దారం దారమైన వస్తాను దారం తీసుకొని చూడు కాడు కాస్తా బిడ్డ కాడు దారము బా ఎత్తుకో ఇలా దంచుకున్న ఆముదపు పిండిని ఉడికించుకోవాలి. కొన్ని అవర్స్ తర్వాత ఆముదం ఇలా పైకి ఊరుతుంది. దాన్ని చక్కగా వేరే బౌల్‌లోకి తీసుకొని మళ్ళీ వేడి చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా ఏమైనా చెత్త అలా ఉంటే కింద అడుగుకి వెళ్ళిపోతుంది. పైన ఫ్రెష్ ఆముదం తేలాడుతుంది. సో, దాన్ని ఈజీగా ఫిల్టర్ చేసుకోవచ్చు. అలా అని ఎక్కువ ఉడికించుకోకూడదు. మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇక్కడేదో ట్రిక్ చేసి చూస్తున్నారు అయిందో లేదో అని. ఆముదం డ్రాప్స్ 2, 3 అలా అగ్గి మీద వేస్తే ఎక్కువ ఫైర్ వస్తుంది. అప్పుడు ఆముదం కరెక్ట్‌గా ఉడికినట్టంట. సో, అడుగున ఉన్న చెత్త కాకుండా పైపైన ఆముదంని ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చు. దాన్ని హెయిర్‌కి యూజ్ చేయాలి. ఇప్పుడు తీసే ఆముదంని తీపాముదం అంటారు. ఈ ఆముదము ఉగ్గుగా పెట్టుకోవచ్చు పిల్లలకి. ఎప్పుడైనా మోషన్ సరిగ్గా వెళ్ళకున్నప్పుడు ప్లస్ బేబీ వెయిట్ ఎక్కువ రావాలన్నా కూడా ఈ తీపాముదంను ఉగ్గుగా పెడతారు చిన్నపిల్లలకి. సో, ఫైనల్‌గా ఇది చాలా కష్టము. చాలా జాగ్రత్తగా వండుకోవాలి మాడిపోకుండా ఆముదము. అలా ఎక్కువ టైం కూడా పడుతుంది ఈ ఆముదం ఫైనల్‌గా ప్రిపేర్ అవ్వడానికి. తీపాముదం అని చెప్పాను కదా! దాని హెయిర్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఎందుకు వీళ్ళు సెపరేట్ చేశారో మరి నాకు తెలియదు. ఉడికిన ఆముదం గింజల్ని తినొచ్చంట. నేను ట్రై చేశాను 2, 3 బానే అనిపించింది. బట్ ఎక్కువ తింటే మాత్రం కడుపులో తిప్పేస్తుందేమో. ఆముదం ప్రిపేర్ అవ్వడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. ఎక్కువ పేషెన్స్ కూడా ఉండాలి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిసెస్ శారదా మహేష్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.